లోకములో మనకెన్నో ఆశలున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకము ఈ ఆశలను పెంచి పోషిస్తుంది. బలహీనత లేనలు కూడా బలహీనతలు వచ్చేలా చేస్తుంది లోకం. ఎందుకంటే శరీరాశను వారు ప్రేరేపిస్తుంటారు, నేత్రాశను వారు ప్రేరేపిస్తుంటారు. కానీ దేవుని రాజ్యములో, పరిశుద్ధుల సహవాసములో, దేవుని సన్నిధిలో దేని వాళ్ళ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఉండడానికి వీల్లేదు. మనము దేవుని మందిరంలోనికి వచ్చామంటే, దేవుని వాక్యం వింటున్నామంటే, మనలో ఒకవేళ ఈ యొక్క లోక ఆశలున్నా గానీ అవన్నీ నశింపజేయబడాలి. మనము పరిపూర్ణముగా, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో ఎప్పుడైతే దేవుని వాక్యం వింటామో అప్పుడు తప్పకుండా ఈ యొక్క దురాశలన్నీ కూడా చంపబడతాయి. దేవుని వాళ్ళ దేవుని మందిరానికి వెళ్తున్నాడు, కానీ ఈ ఆశలు పోవట్లేదంటే వాక్యం పూర్ణ హృదయంతో వినట్లేదు. ఏదో అలా వచ్చి కూర్చుంటున్నాడు. కనబడిపోతున్నాం. దేవుని వాళ్ళందరినీ కనబడిపోవడానికి ఆ దేవుని సన్నిధి ఇవ్వబడింది. ఆయన ముందుగానే చెప్పాడు, ఎందుకంటే మీరు పూర్ణ హృదయంతో నువ్వు నన్ను ప్రేమించాలి. ఎప్పుడైతే నువ్వు లోకాన్ని ప్రేమిస్తావో నా ప్రేమ నీలో ఉండదు. లోకాన్ని ప్రేమించిన వారు దేవుని వాళ్ళ ఒకరోజు వారు తప్పిపోతారు.